చెప్పండి వెంకట్ గారు ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ఒకవేళ హుజురాబాద్కు డంపింగ్ వస్తుందని చెప్పి చాలా మంది కూడా ఇప్పటికి 5 రోజుల నుంచి ధర్నాలు చేస్తా ఉన్నారు. నిజంగా డంపింగ్ యార్డ్ వస్తే అసలు ఏం నష్టాలు ఉంటాయి ఇందులో? సో డంపింగ్ యార్డ్ వల్ల అనేది ఇప్పుడు చూస్తే మీరు యూట్యూబ్ కొడితే హ్మ్. యూట్యూబ్లో హ్మ్. జవహర్ నగర్ అని ఒక డంపింగ్ యార్డ్ ఉంది అవును. హైదరాబాద్లో. హైదరాబాద్. 370 ఎకరాలు పైచీలకు ఉన్న అతిపెద్ద సెకండ్ డంపింగ్ యార్డ్ ఇన్ హ్మ్. ఇండియాలో. హ్మ్. ఇండియాలో ఇండియాలోనే అతిపెద్దది. అతిపెద్దది. ఆ! ఫస్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, ఆ! 550 ఎకరాలు. ఆ! తర్వాత జవహర్ నగరే. సో అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అక్కడ ప్రజలు పడుతున్న అవస్థలు, హ్మ్. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, నేను నిన్న చూసిన వాళ్ళు చికెన్ వండుకున్నా మటన్ వండుకున్నా ఆ చెత్త స్మెల్ వస్తుంది అక్కడ. వామ్మో! అన్నం తింటా ఉంటే వాళ్ళ ప్లేట్లలో వాళ్ళు వాంతులు చేసుకున్న సందర్భాలు ఎన్నో అంట. నేను నేను స్వయంగా అక్కడికి వెళ్ళి తెలుసుకున్నాను. నేను హ్మ్. తెలుసుకున్నాకనే అటువంటి దుస్థితి హుజురాబాద్కు ఎందుకంత, మాకంత అదృష్టం ఎందుకు? హ్మ్. ఇప్పుడు పక్కింటోడు మన ఇంటి ముందు చెత్తేస్తేనే మనం గొడవకి వెళ్తాం. ఆ! అట్లాంటిది ఎక్కడో ఉమ్మడి వరంగల్ కమిషనరేటు, హ్మ్. ఎక్కడ నర్సంపేట, ఎక్కడ చొప్పదండి, ఎక్కడ సిద్దిపేట, ఎక్కడ వస్తున్నాబాద్, హ్మ్. వాళ్ళెవరిదో అంత తీసుకొచ్చి ఇక్కడ పడేసాల్సిన అంత అదృష్టం మన హుజురాబాద్కి ఎందుకు వచ్చింది అనేది నా ప్రశ్న. దాదాపు 800 టన్నులా ఇక్కడ? 800 టన్నులు. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే సంగారెడ్డి ప్లాంట్ తర్వాత, హ్మ్. సంగారెడ్డి ప్లాంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 నుంచి 7 వేల టన్నులు హ్మ్. పర్ డే. అది జవహర్ నగర్ మీద భారం తగ్గించడానికి. హ్మ్. అధికారిక లెక్కల ప్రకారం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సామర్థ్యం 1200 టన్నులు, హ్మ్. 19.7 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హ్మ్. సేమ్ ప్లాంట్ అక్కడ ఉంది. హ్మ్. ఇక్కడ 800 టన్నులు, 25 ఎకరాలు అంటున్నారు. కానీ ఏ లెక్క చూసినా కూడా అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే 1200 టన్నులకు హ్మ్. 350 ఎకరాలు ఇస్తే, హ్మ్. 370 ఎకరాలు ఇస్తే 800 టన్నులకు 25 ఎకరాలు ఎట్లా సరిపోతుంది? లెక్క ప్రకారం చూస్తే 200 పైచీలకు కావాలి. అవును. అంటే నా అంచనా ఏంటంటే, వీళ్ళు స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్ఛనాక రామలింగం అన్నట్టు హ్మ్. ఫస్ట్ ఎంటర్ అవుతారు, హ్మ్. తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తారు. హ్మ్. అంటే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడము అవన్నీ హ్మ్. జరుగుతాయి. అంటే అసలు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ ఎవరికి అవగాహన లేదు, హ్మ్. ప్రజలకు అవగాహన లేదు. అధిక ఎవరైతే ప్రజాప్రతినిధులని ఉన్న సెకండ్ క్యాడర్ కావచ్చు, హ్మ్. వాళ్ళతో తిరిగే పిల్లలు కావచ్చు, హ్మ్. వాళ్ళు ఎవరికి కూడా అవగాహన లేదు. హ్మ్. నాకు తెలిసి ఒక 10 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం ఈడ. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆ! నేను ఇంతకుముందు మొన్న హ్మ్. అఖిలపక్షం మీటింగ్లో కూడా, హ్మ్. హ్మ్. చెప్పిన నేను. ఆ! నేను ఒక రోజు ఇక్కడ జమ్మికుంట విలేకరులను, పాత కౌన్సిలర్లను కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ మేము హ్మ్. కావాలని వాళ్ళకి చెప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ భోజనం చేపించాను నేను. ఆ! వాళ్ళకి అవస్థ తెలియాలని. ఆ! వాళ్ళకు చెప్తే వాళ్ళు నెక్స్ట్ డే వరకు కూడా మాకు తినబుద్ధ వల్లే, నిద్ర రాలే, ఆ! మాకు ఊపిరి సరిగా లేకుండా. ఆ! వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి అర్థమైన తర్వాత జమ్మికుంట పత్రిక వాళ్ళందరూ రాసిరు దీని గురించి. ఆ! ఇట్లా డంపింగ్ యార్డ్ అది ఇది అని రాసిరు. హ్మ్. ఇప్పుడు నేను వచ్చి 10 నిమిషాలైంది. హ్మ్. నాకే అదే ఊపిరి చాలా సలుపుతలేదు, దారుణంగా ఉన్నది. ఆ! సలుపుతలేదు. హ్మ్. ఇది జస్ట్ ఒక 2 ఎకరాలు అంతే. ఆ! 2 ఎకరాలు హుజురాబాద్ విస్తీర్ణం వచ్చేసి 4,570 ఎకరాలు. హ్మ్. హుజురాబాద్ విస్తీర్ణం. హ్మ్. అంటే ఒక్క హుజురాబాద్ టౌన్ చెత్త తీసుకొచ్చి 2 ఎకరాల్లో గాలిస్తేనే హ్మ్. మన పరిస్థితి ఇట్లున్నది. హ్మ్. కాళేశ్వరం ఇట్లుంది. సరే అందరూ ఏమంటారు, అది వేస్ట్ టు ప్లాంట్. అంటే వేస్ట్ టు ప్లాంట్ అంటే ఏయంగానే చెత్త మాయమైపోతదా? హ్మ్. అయిపోదు కదా! అవును. ఇప్పుడు 2 ఎకరాలలోనే ఇంత దుర్వాసన, ఇంత పొగ, ఇంత వాతావరణ ఘోరంగున్నది. కాలుష్యము ఇది హ్మ్. జరిగితే 25 ఎకరాలు అంటున్నారు. హ్మ్. 800 టన్నులు. హ్మ్. ఇది కేవలం 120, 100 టన్నులు కూడా ఉండదు ఇది. హ్మ్. అంటే దీనికి 10 రెట్లు. అవును. 10 రెట్లు తీసుకొచ్చి మీరు ఆ ప్లాంట్‌లో ఏసి అత్యధిక ఉష్ణోగ్రతలో వాటిని కాలుస్తే, హ్మ్. వాటి నుంచి వచ్చే స్టీమ్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ అమ్ముకుంటది, పైసలు సంపాదించుకుంటది, ఏదో చేస్తది. హ్మ్. దాని నుంచి వచ్చే ఆవిరి, ఆ పొగంతా ఇక్కడ నుంచి కమలాపూర్ దాకా ఉంటది. హ్మ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, దీని మీద ఎవ్వరికి అవగాహన లేదు. హ్మ్. ప్రజలకు లేదు, నాయకులకు లేదు, ఎవరికి లేదు. హ్మ్. ఇప్పుడు ఇదేదో సిరిసపల్లి సమస్య, తుమ్మలపల్లి సమస్య, సింగపూర్ సమస్య. హ్మ్. ఇప్పుడు మా ఊరోళ్ళు బాగానే కొట్లాడుతారు సిరిసపల్లిలో చూస్తే. హ్మ్. ఇప్పుడు తీరా చూస్తే ఈ గుట్ట వెనుకనే వెంకట్రావుపల్లి, అవును. ఈ గుట్ట వెనుకనే సింగపూర్ ఉంది. సింగపూర్. ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చి కాల్చినాక ఎలక్ట్రిసిటీ అయిపోయిన తర్వాత ఆ వేస్టేజ్ వస్తది. హ్మ్. ఆ వేస్టేజ్ ఎక్కడ పోస్తారు? మళ్ళీ ఈ కుప్పలనే పోస్తారు. ఈ వర్షాకాలం ఏమైతది? అది వాటర్ ఉండి అది మురిగి ఆ నీళ్ళలో పోయి ఆ భూగర్భ జలాలు నాశనమై, అంటే నాకు పంట తెలిసి పొలాలు నాశనమై, ఇక్కడొక చెరువు ఉంది. సింగపూర్ చెరువు ఉంది. సింగపూర్ 2 చెర్లు పనికిరావు. ఆ! 2 చెర్లు పనికిరావు. మళ్ళది వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేపలు ఔటు. చేపలు ఔటు, జనాలు కూడా ఔటే. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆ చెరువులకి ఇంకింది. హ్మ్. ఇప్పుడు అది పాకుతది కదా, మొత్తం అండర్ గ్రౌండ్ అంతా వెళ్ళిపోతది. అవును. బోర్లు నాశనం అయితాయి, హ్మ్. పంపులు నాశనం అయితాయి, మంచినీళ్ళ బావిలు నాశనం అయితాయి, హ్మ్. పంటలు నాశనం అయితాయి. ఆఖరికి ఆ చెట్టు కాసిన జామకాయ, నిమ్మకాయ తెంపుకొని తిన్నా కూడా వాడికి అవస్థే. హ్మ్.
అది తెలియదు ఇక్కడ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కూడా ఇక్కడ సరైన నాయకత్వం లేనప్పుడు మీడియా ప్రధాన పాత్ర పోషించాలి. అంటే ఎవరిది ఇది తప్పు, ఇది ఎవరు చేసిరు ఇది 2022లోనే కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడే ఇది శాంక్షన్ అయింది. వాళ్ళు ప్రతిపాదన పెట్టిర్రు. మడికొండలో 32 ఎకరాలలో ఉమ్మడి వరంగల్ కమిషనరేట్ కు సంబంధించిన 66 డివిజన్లు ప్లస్ 42 గ్రామాలు, వాటికి సంబంధించిన 450 మెట్రిక్ టన్నుల చెత్త 32 ఎకరాలు వేయాలి. అక్కడ వాళ్ళు ఏంది, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు రోజుకు 1000 మంది రోడ్ ఎక్కుతారు. రోజుకు 1000 మంది రోడ్ ఎక్కి ధర్నాలు చేసి, మొన్నే ఒక అబ్బాయి కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. చేసిన తర్వాత అక్కడ ఉన్న సర్పంచ్లు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఆపిరు. తర్వాత పిల్లోడు సేవ్ అయ్యాడు. ఇప్పుడు ఆ లెక్క కూడా తెలుస్తలేదు. ఇప్పుడు 32 ఎకరాలకు 450 టన్నులు అయితే 25 ఎకరాలకు 800 ఎట్లయితాయి? 70 ఎకరాలు కావాలి కదా. అసలు ఈ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతిపాదనే అది అసంబద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఇది తలా పిడికడు పాపం అన్నట్టు, ఇది బీఆర్ఎస్ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఇచ్చిందే, ప్రతిపాదించింది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు, ఇది మడికొండలో ఉండాల్సింది ఇటు తీసుకొచ్చి పెట్టిరు. ఇప్పుడు 2022లో ఎమ్మెల్యే ఎవరు? ఈటల రాజేందర్. మరి ఈటల రాజేందర్ దీనికి మద్దతు తెలిపిండా అంటే ఆయన కనీసం కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఇయనియలేదు, అడిగే పెట్టనియలేదు. ఇప్పుడు సొమ్మొక్కంది సోకొకంది, ఊరొకంది పేరొకంది అయింది. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఈటల రాజేందర్ అనే పరిస్థితి లేదు, కౌశిక్ రెడ్డి అనే పరిస్థితి లేదు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు కదా అప్పుడు. అదే కదా నేను చెప్పేది, ఈటల రాజేందర్ ఇక్కడ రానియలేదు. అప్పుడు ఈయనే కదా పెత్తనం చేసింది. ఈయన ముందు 2 బుగ్గకారులు వెనుక బుగ్గకారు పెట్టుకుని కుయ్యి అనుకో మొత్తం తిరిగి ఆగం ఆగం చేసింది అంత ఆయనే కదా. మరి ఆయనే అంటాం కదా అట్లా. ఇప్పుడు ఆయన అందరికి భాగస్వామ్యం ఉన్నది. ఇప్పుడు ఊరంతా శాకాహారులే. కోడెట్ల మాయమైందంటే ఎవరి పేరు చెప్పాలి నేను? ఊరంతా శాకాహారులే. మరి ఆ కోడెట్ల మాయమైంది, అది ఎవడు కోసుకొని తిన్నట్టు. నా ఇంటికి అయితే రాలేదు. మరి మీ ఇంటికి ఇట్లా వచ్చిందో, మరి వాళ్ళ ఇంటికి పోయిందో మీరు అడగాలి. బరాబరి అందరూ బాధితులే, అందరూ బాధ్యులే. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు నేనున్న బ్రదర్, నేను బైక్ కోకాపేటలో నా భార్య పిల్లలతో ఉంటా కావచ్చు, ఎప్పుడో పండగ పబ్బానికి వస్తా కావచ్చు, లేదా హుజరాబాద్ మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వచ్చి కలిసి వెళ్ళిపోతా కావచ్చు. ఇక్కడ నేను బండుకొని ఉన్నాను కదా. రాత్రిపూట ఒక 50-60 ఏళ్ళు దాటిన వృద్ధులు వాళ్ళ ఇంట్లో ఉండి ముసమర్రక బయటకు వస్తే ఈ గాలి వీళ్ళు చచ్చిపోతారు. ఇంట్లో ఉంటే ఆటోమేటిక్ చచ్చిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 40-50 ఇయర్స్కి వచ్చినాం. మన టెన్యూర్ ఇంకో 10-20 ఇయర్స్ ఉంటుంది కావచ్చు. నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండదు. డంపింగ్ ఆల్మోస్ట్ అయితే పచ్చడి చెట్లు కూడా కనిపించవు. ఎందుకు కనిపిస్తాయి? ఇప్పుడు అక్కడ చూడ ఎంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఇదంతా గుట్టలు అంటే పోనీకే లేదు అసలు, ఎంత దారుణంగా ఉన్నది. ఈ ఈటు మళ్ళా ఇది భూమి కూడా చాలా దారుణంగా తయారైతుంది. ఇప్పుడు సింగరేణి, ఇప్పుడు నేను ఒక సింగరేణి ప్రాంత బిడ్డను, నేను ఓపెన్ గా చెప్తా. ఇప్పుడు మా బెల్లంపల్లి, భూపాలపల్లి ఆ ప్రాంతాలలో, రామగుండం ప్రాంతాలలో ఈ ఎండాకాలం మాకు పొద్దున 9 దాటితే ఎవరు రోడ్ల మీద ఉండరు, సాయంత్రం 6 గంటల వరకు బయటికి రారు. ఇక్కడ అట్లా అవుతుంది. అంటే ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది, భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది, వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. ఇప్పుడు చలో డంపింగ్ యార్డ్ అని పిలిపియాల్సి వస్తే త్వరలో. ఇప్పుడు ఆల్రెడీ సమీకరిస్తున్నాం. నా అనుచరులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎవరెవరైతే పిల్లలు బయట ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కలుపుకొని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇది అప్పుడప్పుడు అనిపిస్తుంది కరెక్ట్ గా కొట్లాడతలేమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు వరకు జమ్మికుంట చైర్మన్ కనిపిస్తలేడు, జమ్మికుంట కౌన్సిలర్ కనిపిస్తలేరు, కమలాపూర్, వీణవంక, ఇల్లంతకుంట ప్రజాప్రతినిధులు కనిపిస్తలేరు. అంతేందుకు హుజరాబాద్ నడి ఒడ్డు మీద జరుగుతుంది, నడిగడ్డ మీద ఉద్యమం జరుగుతుంది. అక్కడ మాజీ చైర్మన్ గానీ, మాజీ కౌన్సిలర్లు గానీ, తాజా కౌన్సిలర్లు గానీ కనిపిస్తలేరు. వారు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గారు ఒకరు కనిపిస్తున్నారు నాకు ఈ మధ్యలో. వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఓట్ల మీదనే కదా మన కోట్లు సంపాదించింది, అది మర్చిపోతే ఎట్లా? అవును. మరి మొత్తానికి ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ లేదు, ఇది ఫస్ట్ అవేర్నెస్ రావాలి. ఫస్ట్ ఏంటంటే నేను మొన్న చెప్పిన 107 గ్రామాల సర్పంచులు వారి వార్డ్ మెంబర్లను కలుపుకొని వాళ్ళ ప్రజలను ఉత్తేజపరచాలి, చైతన్యపరచాలి. ఫస్ట్ ఓకే ఇది సమస్య, ఇది వస్తే ఇట్లుంటది. ఇప్పుడు సపోజ్ కందుగుల గ్రామం అక్కడ ఉన్నది, ఇది అక్కడ దాకా పోదనుకుందాం. కందుగుల గ్రామంలో పిల్లని కందుగుల గ్రామంలో వేసుకుంటారా? సిరిసపల్లికి రారా, తుమ్మనపల్లికి పోరా, సింగపూర్ పోరా? వాడికి కూడా అవస్థే కదా. ఇక్కడ అక్కడ చేసుకుంటాడు, అక్కడ చేసుకుంటాడు. ఇది ఒక నియోజకవర్గ సమస్యగానే చిత్రీకరించాలి తప్ప ఒక మండల సమస్య, గ్రామ సమస్య, ఒక వ్యక్తి సమస్య కాదు, ఇది ఒక పార్టీ సమస్య కాదు. దీనివల్ల ఇప్పుడు డంపింగ్ వల్ల ఒకవేళ పిల్లలు ఇచ్చినా కూడా పిల్లలు కూడా కారంట కదా, అన్ని పోతాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు మంచిగా
ఇప్పుడు ఒకప్పుడు దొరికిన ఫుడ్ లేదు, ఒకప్పుడు ఆర్గానిక్ ఫుడ్ లేదు, అంత పెస్టిసైడ్స్ ఫుడ్. ఇప్పుడు 25-30 ఏళ్ళ దాడదని ఫెర్టిలిటీ సెంటర్స్, ఒకప్పుడు హార్ట్ అటాక్లు ఎట్లా వచ్చినాయో అట్లా ఉన్నది ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్. అంత అవస్థ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది కదా, వాడి కౌంట్ తగ్గుతుంది, వాడి ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, చాలా సమస్యలు జరుగుతాయి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లీడర్లు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా అక్కడికి వచ్చి మద్దతు తెలిపిండు, కౌశిక్ రెడ్డి కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. కానీ 20 ఏళ్ళ నుంచి ఉన్న ఈటల రాజేందర్, ఇప్పుడు నేను ఎవరిని కూడా విమర్శించాలని కాదు, ఇక్కడ అవస్థ పడుకుంటా వాళ్ళని అవస్థ పెడితే మనకి ఏం రాదు. ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు నిన్న ఎవరు అధికార పార్టీ ఇన్ఛార్జ్ అన్నారు, అది ఆయన పార్టీ స్టాండా గవర్నమెంట్ స్టాండా? వారు ఇచ్చిన స్టేట్మెంట్ పార్టీ స్టాండా గవర్నమెంట్ స్టాండా? పార్టీ స్టాండ్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తా, గవర్నమెంట్ స్టాండ్ అయితే మీరు గవర్నమెంట్ లో భాగం కాదు, మీకు అడ్మినిస్ట్రేషన్ లేదు అంటే రేవంత్ రెడ్డి గారు ఇది దీక్షను విరమించమని చెప్పి పంపారా? ఫస్ట్ క్వశ్చన్. లేదు, అట్లా విరమించలేదు కదా. అంటే మీరు వచ్చిర్రు ఒక నాయకుడు అంటే ఏంది, ఒక సమస్యను ముందే తెలుసుకొని ఈ రోజు ప్రజల రోడ్డు ఎక్కక ముందే నేను సంవత్సరం నుంచి చెప్తున్నా, అంటే ఇక్కడ సమస్య ఉంది, ఇప్పుడు ఒక బైపాస్ ఉంది, ఈ సమస్య నేను 3 ఏళ్ల కింద చెప్పిన, అరే బైపాస్ వస్తే మీ వ్యాపారాలు దెబ్బతింటాయి, ఇప్పుడు వాడి వ్యాపారాలు దెబ్బతింటాయని మాట్లాడినా, రేపు వాళ్ళు ఏంది వాళ్ళ బతుకులే మొత్తం విచ్ఛిన్నం అయిపోతాయి. బైపాస్ అయింది, డంపింగ్ యార్డ్ అయింది, అంతే కదా. ఇప్పుడు సరే బైపాస్ చేసిన దీని పక్కన ఇంజనీరింగ్ కాలేజీ, ఓ మెడికల్ కాలేజీ, లేదా ఓ పెద్ద అదేంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ది, అంటే ఇవన్నీ మాకొద్దు, అన్ని వాళ్ళు తీసుకోవాలి, మనకు మాత్రం వాడు పడేసిన శక్తి ఇవ్వాలి, ఇది అందరు భాగస్వామ్యం. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే వయసులో నాకంటే చిన్నోడు, నాకు ఎందుకు ఆయన పదవికి మర్యాద ఇస్తా, అంతే, వ్యక్తికి కాదు కానీ పదవికి ఇస్తా. ఇప్పుడు అతగాడు నిన్న 30 సెకండ్లు మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, నీళ్లు ఖరాబ్ అవుతాయి, పశువులు చచ్చిపోతాయి, పంటలు ఖరాబ్ అవుతాయి అని చెప్పి, ఇది 2nd క్లాస్ పొరడు చెప్తాడు గవర్నమెంట్ స్కూల్లో. నువ్వు చెప్పేది ఏందా, నువ్వు ఈ టెక్నికల్ అంశాలు తీసుకోవాలి, నీకు రాకపోతే రోజు అరగంట మాకు ట్యూషన్ చెప్తాం వాట్ ఈస్ వాట్ అనేది. ఆయన తప్పు కూడా ఉన్నది ఇలా. ఇప్పుడు సిపి గారి గురించి ఈ రోజు ఇప్పుడు నేను టీవీలో 5 నిమిషాలు మాట్లాడాను, అరే సిపి గారి గురించి 5 నిమిషాలు ఫోటోలు తీసుకొచ్చి ప్రింట్లు తీసుకొచ్చి చెప్పే అంత సబ్జెక్ట్ గారు ఉంటది, ఇక్కడ జనాలు చచ్చిపోతారు ఇదంతా చేస్తారా బాబు అంటే నువ్వు 30 సెకండ్లు మాట్లాడతావు. నిన్న కూడా వీళ్ళిద్దరు మాట్లాడింది కూడా శ్రీరామనవమికి ఇక్కడికి వస్తారు, రేపు క్వశ్చన్ అయితే అని మాట్లాడారని నాకు అనిపించింది తప్ప, వాళ్ళు స్వయంగా ఇప్పుడు నన్ను అఖిలపక్షం మీటింగ్ పిలిచిర్రు, నాకు చాలా వర్క్ ఉండే నేను వచ్చిన, ఈ రోజు కూడా అన్న ధర్నా ఉంది మీరు రండి మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టండి కొంచెం చెప్పండి అంటే నేను వచ్చిన. అంటే ప్రజానాయకుడు అంటే ఎప్పుడు కూడా పలానా సమస్య వస్తాయని ముందే గ్రహించాలి, నీకు ఏ పని ఉన్నా ఇచ్చిపెట్టుకొని రావాలి. ఇవన్నీ ఇచ్చిపెట్టి ఇప్పుడు అసెంబ్లీలో అయిపోయినాక నేను వచ్చి కూర్చుంటా అంటున్నాడు, నీ చేతిలో అసెంబ్లీ ఉన్నది, నువ్వు అక్కడ ఒక నోటీస్ ఇవ్వచ్చు, ఇది ప్రజా సమస్య అని చెప్పి నువ్వు అసెంబ్లీ కార్యదర్శికి ఒక నోటీస్ ఇవ్వచ్చు, నువ్వు అది ఇస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు, సిపి గారి మీద పడుతున్నావు. ఆయన ఏం చేసిండు అంటే నువ్వు లొలి చేస్తే ఆపినోడు దొంగ అంటే మాట్లాడద్దు, ఆల్రెడీ తగలబెడతాను, ఇప్పుడు హుజరాబాద్ మొత్తం తగలబెట్టరాదు, ఈ పని నీదే ఇక, ఈ పని అనేదే ఇక. ఇప్పుడు హుజరాబాద్ తగలబెడతాడు అది అంటే బుద్ధునోడు ఎవడు అది మాట్లాడాడు. అవసరమైతే ప్రజానాయకుడు కూడా నువ్వు ఎవడన్నా గాల పెడతాడు, నువ్వు బకెట్ పట్టుకొని నీళ్ళు లేవాలి తప్ప నువ్వు గాల పెట్టుడు ఎక్కడదే. అంతా దాన్ని ఏమంటారు అంటే ఇమ్మెచ్యూరిటీ, పరిణతి లేని రాజకీయత్వం. రేవంత్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేసేంత, కన్విన్స్ చేసేంత, వారిని ఒప్పించేంత నాయకత్వం హుజరాలో లేదు. ఈటల రాజేందర్ గారి గురించి మీరు అడిగారు, నిన్న హుజరాబాద్కి వచ్చిండు, ఆ డంపింగ్ యార్డ్ మీద జరుగుతున్న నిరసన దీక్షలో వారు కనీసం వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు హుజరాబాద్ వారికి 6 సంవత్సరాల ఇది ఇచ్చింది, సారీ 6 సార్లు వాళ్ళని ఎమ్మెల్యేగా చేసి 7 సార్లు మంత్రిగా చేసింది, 20 సంవత్సరాలు పరిపాలించారు ఇక్కడ. ఇప్పుడు ఈ ఇమేజ్ మీనే కదా ఇక్కడ ఓడిపోతే మల్కాజ్గిరి ఎంపీ అయింది. ఇప్పుడు మొన్న పోయి మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన తర్వాత జవహర్ నగర్ పోయి ఇది గవర్నమెంట్ దుర్మార్గం అంటాడు, అంటే హుజరాలు చేసే సన్మార్గమా? అరే మనము మాట్లాడేటప్పుడు ఇక మనకు వయసు మీద పడ్డది కదా, ఎవరేం మాట్లాడినా నడుస్తుంది అంటే ఎట్లా? దోస్తానే ఏదైతే ఉంటది. శివ వచ్చిన క్రమంలో కూడా మరి ప్రజలంతా ఏదో ధర్నా చేస్తా ఉన్నారని సమస్య తెలిసినప్పుడు కనీసం వాళ్ళని మందలిచ్చే ప్రయత్నం ఆయనే కాదు, అందరు అట్లే ఉన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారే కాదు, అందరు అట్లే ఉన్నారు. హుజరాబాద్ లో డిపాజిట్ కూడా రానోనికి ఎమ్మెల్సీ విప్ వచ్చింది మొన్న.
ఆయన కూడా మొన్న వచ్చిండు, అటు ఇటు తిరిగిండు, 4 బుగ్గగాలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు మాట్లాడాడు? అందరు మీన్స్ అంటే ఈయన ఒక సీనియర్ నాయకుడు, మాట్లాడాలి. ఆయన ఒక 6 times గెలిచినటువంటి ఆయన కూడా వ్యక్తి. మాట్లాడాలి. అంటే నా ప్రజలకు ఏమన్నా కాలికి ముళ్ళిరిగితే నా పంటితో తీస్తా అన్నటువంటి ఆ. వ్యక్తి కడుపులో పెట్టుకుంటారా, చంపుకుంటారా, సాదుకుంటారా ఇలా చచ్చిపోవడానికి దగ్గరలో ఉన్నారు. మరి దాన్ని కాపాడుకునే బాధ్యత హుజురాబాద్ లాంటి నీ కన్నతల్లి అని చెప్పుకునే నువ్వే నీ చిన్న తల్లి చీరకం కంటుకున్నది. అంబేద్కర్ చౌరస్తాల 33 షాపులు కాలిపోతే నువ్వు స్పందించలే. ఉమ్. నువ్వు అప్పుడే రానవు, ఇప్పుడు వస్తావని అనుకోను. కొత్తగా నువ్వు అప్పుడే రావాలి, స్పందించలేదు. సో ఇప్పుడు ఇట్లా వచ్చినావు, మరి స్పందించలేదు. నాయకులు ఎవరికి వారే ఏ ప్రజలు, ఇది ఇలా ప్రజా ఇక్కడే సమస్య. పోతే ఇది ప్రజల ప్ర- సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? ఈ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం వచ్చి గెలిచి ఇప్పుడు నీలాంటోడు నాలాంటోడు వస్తాం కదా, ఎందుకు ఈ బూడిదలు వచ్చి, ఈ పొగలు వచ్చి, నువ్వెందుకు కెమెరా పెట్టాలి, నేనెందుకు మాట్లాడాలి? ఉన్నారు ఎవరు ఇక్కడ నాయకత్వం లేక కాదు, సరైన పార్టీలు గుర్తించక, లేదంటే వాళ్ళకు వీలు పడక కొంచెం వెనకనుకుంటున్నారు. కానీ సమయ సందర్భం వస్తే వస్తారు, ఎందుకు రారు? ఇప్పుడు ఇది ప్రజా సమస్య. చాలా మంది హుజురాబాద్ ఏమనుకుంటారు అంటే హూ ఈజ్ సబ్బాని వెంకట్, అసలు ఎవరు ఈ సబ్బాని వెంకట్? 4 ఏళ్ల నుంచి ఇటు ఉంటున్నా, ఇంకా ఊజ్ అంటే అది మూర్ఖం. అంటే పొలిటికల్ గా ఏమైనా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఇవన్నీ చేసేంత దేనికి అవకాశం? అయ్యో, ఒకటి ఎందుకు మాట్లాడుతున్నారు? శివ, నేను ఒకటి చెప్తాను. నేను ఉమ్. అంటే మీరు ఒకటి నేను అన్నారు, నేను కూడా నేను పర్లాలు కలిపోతే సబ్బాన్ వెంకట ఒక్కొక్క షాప్ కు 10,000 ఇచ్చిందని చెప్పేసి 5,000. నాయకులు ఎవరు ఇవ్వలేదు. 5,000 అంటే ఇచ్చినాను. మంచితనం మీ దగ్గర ఉందని చెప్పేసి ఇప్పుడు అంటారు జనం. అవన్నీ సెకండరీ శివ. నేను ఒకటి చెప్తా రమేష్. ఇప్పుడు రాజకీయం వేరు, నాయకత్వం వేరు. రాజకీయమే చేయాలనుకుంటే నేను ఎన్నికలకు ముందే మెడికల్ క్యాంపులని, బ్లడ్ డొనేషన్ క్యాంపులని, ఏదో తోచిన కాడ, చచ్చిపోయిన ఇండ్ల కాడ అదొకటి ఇదొకటి చేసుకుంటా పోయినాం మనం. అప్పుడే ఎన్నికల్లో పోటీ చేయలేదు. మొన్న ఆల్మోస్ట్ నేను మున్సిపల్ ఎన్నికలల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను ఏలు పెడతాను అందరూ అనుకున్నారు. అక్కడే నేను ఏం చేయలేదు. అక్కడ చేయనప్పుడు ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడం కూడా అది మూర్ఖత్వం. అది రాజకీయం వేరు, ఇది వేరు. ఇది నా ఊరు అబ్బా, కూతబెడుతున్న నా ఊరు ఉన్నది. రాజకీయ కోణాల్లో చూడట్లేదు, ఇలాంటి మంచి వ్యక్తులు ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళని చూసి కనీసం ఆ నాయకులకు ఇంతనన్నా రావాలి కదా, మార్పు రావాలి కదా, ప్రశ్న నన్ను మార్పు అడగద్దు. రావాలి అనేది మేము ఆ ప్రశ్న అడగద్దు. నువ్వు ఆడ మైక్ పెట్టినప్పుడు మరి ఆయన మాట్లాడుతాడు, మరి ఆయన కంటే మీరు ముందు ఉండాలి కదా. ఇప్పుడు మార్కెట్ కాలిపోతే సబ్బన్ వెంకట్ ముందున్నాడు, వెనక ఫాలో అయ్యారు అని మీరు అన్నారు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ సంవత్సరం కింద నేను మాట్లాడినా, ప్రతి ఓడు దారి పట్టిండి అన్నారు. మంచిదే కదా. నేను వస్తున్నా, ఒక విషయము, ఒక మ్యాటర్ ఆడ వేసిపోతున్నా, వాళ్ళు దాన్ని పట్టుకొని ఈదుతున్నారు కదా. ఉపం ఏంటంటే డంపింగ్ యార్డ్ గురించి చెప్పడానికి మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. అంతవరకే మాట్లాడుకుందాం. రాజకీయాలు అనేది సమయం సందర్భం అనేది తర్వాత మాట్లాడదాం. గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిస్తేనే ఇది అవుతుంది. ఒక హుజురాబాద్ మండల్లో ఒక 2-3 గ్రామాలు చేస్తా పోతా ఉంటే ఇది ఇప్పుడు రాష్ట్రం అనే ఒక పెద్ద రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు సీఎం. ఆయనకు రాష్ట్రంలో ఉన్న సమస్యలే సగం ఆయనకు తీర్చడానికి సమయం ఉండదు. ఇంకా జిల్లా ఎక్కడ, నియోజకవర్గాలు ఎక్కడ, మండలం ఎక్కడ, ఇంత అట్టడుగునున్న ప్రాబ్లం ఆయన దాకా తీసుకుపోయే లీడర్స్ లేరబ్బా. ఆ లీడర్షిప్ అనేది హుజురాబాద్లో మొదటి నుంచి కూడా కరువడ్డది. ఇప్పుడు కాదు, నేను 40 ఏళ్ళ రాజకీయం చెప్పిన. 40 ఏళ్లలో ఒక కాలేజీ కంపెనీ రాలేదంటేనే మీకు అర్థమైతలేదు. ఇంకా మళ్ళీ వీళ్ళు వచ్చి ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం వేరు. ఇప్పుడు రాజేంద్ర అన్న తెలంగాణ ఉద్యమం వరకు నేను రెస్పెక్ట్ చేస్తా. పొన్నం ప్రభాకర్ గారిని నేను అడ్మైర్ చేస్తా. ఎందుకంటే వారు కేంద్రంలో అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు. అయినా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మనం మరవలేంది. ఉద్యమం వరకు పొన్నం ప్రభాకర్ కానీ, ఈటల రాజేందర్ కానీ మనం ఆరాధిద్దాం, పూజిద్దాం, గౌరవిద్దాం ఉద్యమం వరకు. కానీ అట్లని చెప్పి ప్రజా సమస్యలు గాలికి వదిలేసి తిరుగుతా అంటే ఇంకో 3 ఏళ్ళు కూడా లేవు ఎన్నికలు. 100 కోట్ల వ్యాపారం ఉన్నది. ఎట్లా అంటే ఇప్పుడు 150 కోట్లు గవర్నమెంట్ పాత్ర, ఇది ప్రైవేటు గవర్నమెంట్ భాగస్వామ్యంలో వచ్చే ప్లాంట్ WTE. సో దీంట్లో గవర్నమెంట్ వాటా 150 కోట్లు అయితే ప్రైవేట్ వాటా 500 కోట్లు ఉంటాయి. అంటే రోజుకు 300 లారీల చెత్త ఇక్కడికి వస్తుంది. ఈ 300 లారీల కాంట్రాక్ట్ ఎవరు పట్టాలి? ప్రతి ఒక్క నాయకుడు ఇవన్నీ చూసేది కాంట్రాక్టులు, ఈ కోర్టులు ఇవి చూస్తారు కానీ ప్రజా సమస్యలు చూస్తలేరు. అది చూడనంత వరకు అయితే ఇది ఇక్కడే ఉంటుంది. అంతే. ఇది ఇప్పుడు ఈ పార్టీకి నిన్న పొన్నం ప్రభాకర్ గారు నిజంగా వారు ప్రభుత్వంలో మనిషి, వారు మాత్రమే ఇక్కడ రెస్పాన్సిబుల్. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్, వారు రెస్పాన్సిబుల్. ఎవరో ఒకరు డంపింగ్ యార్డ్ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు చెప్తలేరు అంటే, వాళ్ళు చెప్పలేనప్పుడు అది ఎట్లా తీసుకుంటారు? ఒకటి చెప్తా, ఎవడో ఎక్కడో దగ్గర అమ్ముడు పోయేటోడు ఉంటాడు. నేను మొదటి నుంచి కూడా రాయిస్ రేజ్ చేస్తున్న అభివృద్ధి. నాకు ఈటల ఆయన తిడితే ఏమొస్తుంది, నాకు కౌశిక్ రెడ్డిని తిడితే ఏమొస్తుంది, నాకు ఇక్కడ ఎవరో అబ్బాయి పేరు చెప్పి ఆయన తిడితే ఏమొస్తుంది, ఎవరో ఓడిపోయి ఇక్కడ డిపాజిట్ ఆయన పోయిండు, ఆయన ఎమ్మెల్సీ అయితే ఆయన తిడితే నాకేమొస్తుంది, ఎప్పుడో రిటైర్ అయిపోయిన మా పెద్దిరెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితులు, వారిని తిడితే ఏమొస్తుంది? ఎవరు నేను తిట్టలేను, నేను ప్రశ్నిస్తానా, నేను విమర్శిస్తలేను. వాళ్ళు ఎట్లా తీసుకుంటా అట్లా వచ్చిన
వస్తూనే ఉంటా. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వేం నరేందర్ రెడ్డి గారిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఎందుకంటే వారు సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఇది వారు చెప్తేనే వింటారు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు అక్కడ మినిస్టరు, పొన్నం ప్రభాకర్ అక్కడ మినిస్టరు. ఇప్పుడు ఆయన ఉస్నాబాద్ కాదని చెప్పి హుజరాబాద్ కానీ ఉస్నాబాద్ అయితే వేసుకోడు చెత్త. ఆయన నాకెందుకని అనుకుంటాడు మాక్సిమం. సరే వారు హుజరాబాద్ మీద ఒకప్పటి ఎంపీ కదా అని ఇనిషియేట్ తీసుకుంటే సీఎం గారికి చెప్పొచ్చు. కానీ సీఎం గారి నిర్ణయాన్ని మార్చే శక్తి అయితే వీళ్ళందరికీ ఉందని అనుకోను. ఓకే, థ్యాంక్ యూ.